ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము, కీర్తన గ్రంథము 138వ కీర్తన 6వ వచనము. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు బలవంతుడైనను గొప్పవారైనను సమీపింపరాని తేజస్సులో నివసించువారైనను కూడా ఎవరైతే దీన మనసు కలిగి, దీనత్వము కలిగి, ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి ఈ లోకములో తన ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ ఉంటారో వారి దగ్గరికి ఆయన వచ్చేటువంటి దేవుడు, వారిని దీవించేటువంటి దేవుడు, వారిని కాపాడేటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు చూడండి, కొద్దిపాటి వారికి ఏదన్నా కలిగిన స్థితి కలిగిన, టాలెంట్ కలిగిన, డబ్బు వచ్చిన, ఉద్యోగం ఉన్నా, లేదంటే ఏదైనా కానీ కొద్దిపాటిది ఏదైనా కలిగిందంటే వారు దానిని బట్టి అహంకారులుగా మారిపోతూ ఉన్నారు, గర్వించేటువంటి వారుగా మారిపోతూ ఉంటారు. ఎదుటి వారిని తక్కువ చేసి, చులకన చేసి చూసేటువంటి, మాట్లాడేటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు ఈరోజు సమాజములో, అలాగే క్రీస్తు సమాజంలో కూడా కొంతమంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఎవరి దగ్గర ఉంటారు అని అంటే, ఎవరి కోసం ఆయన కార్యాలు చేస్తారు అని అంటే దీనుల కొరకు మాత్రమే. ఎవరైతే ప్రభు యొక్క మనస్సు, దయ కలిగి లోకములో జీవిస్తూ ఉంటారో వారి యొద్ద ఆయన నివసించేటువంటి దేవుడని ప్రభువైన యేసుక్రీస్తు వారి లేఖనాలు, వాగ్దానాలు తెలియపరుస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీరు ఏ దీనత్వములో ఉన్నారో, ఏ భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వారి మధ్య నివసిస్తూ ఉన్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి. ప్రభువు మీరు ఎప్పుడు కూడా దీనులుగానే జీవించండి. దేవుడు తప్పకుండా మీ యొద్ద నివసించి మిమ్ములను గణపరిచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్ములను ఆయన లక్ష్య పెడతాడంట. ఎవరైతే దీనంగా ఉంటారో మనల్ని అందరినీ కూడా ఆయన లక్ష్య పెట్టి ఆశీర్వదిస్తాను అని యేసు ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. మరలా తరువాత గర్విష్ఠులని ఆయన దూరం నుంచి ఆయన కనిపెడతారంట. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తూ ఉంటారు. ఆయన గర్విష్ఠులను కూడా ఇమ్మీడియట్లీ నశింపచేయరు, ఇమ్మీడియట్లీ శిక్ష వేయరు. వారు మారు మనసు పొందుతారేమో, వారు తగ్గించుకుంటారేమో, వారు వ్యతిరేకమైన మాటలు మాట్లాడకుండా, నాకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడకుండా వారు చక్కగా జీవిస్తారేమని చూస్తూ ఉంటారు. ఆయన గమనించి తర్వాత దేవుడు తీర్పు తీరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిక్షణ ఆయన వేస్తారు. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గర్విష్ఠులందరినీ కూడా ఆయన శిక్షించి ఆయన త్రోసివేసేటువంటి దేవుడు, గర్విష్ఠులను త్రోసివేసేటువంటి దేవుడు ఆయన, దీనులను నిలువబెట్టేటువంటి దేవుడు ఆయన, వారిని లక్ష్య పెడుతూ ఉంటాడు ఆయన. మరి దీనులుగా ఉన్నప్పుడేమో బాగుంటారు కొంతమంది, వారిని కొంచెం డెవలప్ చేస్తే దేవుడు, వారు కూడా గర్విష్ఠులుగా మారిపోతారు, వారు కూడా గర్విష్ఠుల లిస్టులో పడిపోతారు, వారు కూడా వారిని హెచ్చించుకుంటూ ఉంటారు. అటువంటి జీవితం జీవించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్ననూ కూడా దీనమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. ఎవరైతే ఆ విధంగా కలిగి ఉంటారో వారిని నేను లక్ష్య పెడతాను, వారిని నేను శ్రద్ధ పెట్టి వారిని కాపాడి ఆశీర్వదిస్తాను, నా యొద్ద నివసించుటకు వారిని నేను తీసుకుని వెళతాను అని యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ మీద ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ కొలీగ్సే కావచ్చు, మీ పనిచేసే చోట కావచ్చు, ప్రియ దేవుని బిడ్డలారా, వారందరి విషయాన్ని దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన వారికి శిక్షణ వేసేటువంటి దేవుడు, ఆయన తగినటువంటి పరిష్కారాన్ని వారికి ఇచ్చేటువంటి దేవుడు కనుక మీరు నెమ్మదిగా ఉండండి, దీన మనస్సు కలిగి మాత్రమే జీవించండి. దేవుడు మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదిస్తారు. తగు సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించి
ఉన్నతముగా దీవిస్తాడు. ఆయన యందు విశ్వాసముగా ఉండండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. దిగులు పడకండి. కొంతమంది గర్వపు మాటలను బట్టి హృదయం ముక్కలైపోతుంది, జీవితము భయంకరమైన శోధనకి వెళ్ళిపోతుంది. వారు మాట్లాడే మాటలను బట్టి, ఎదుటివారు మనల్ని కించపరిచే విధానమును బట్టి వారి నోటికొచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టప్రకారం మాట్లాడతారు మనల్ని ప్రియ దేవుని బిడ్డారా. అయినా దీన మనస్సు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన లక్ష్యాన్ని ఉంచి మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు కనుక, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు కనుక ఈ ప్రార్థనలో ఏకీభవించండి. భయపడకుండా, బాధపడకుండా, దిగులు పడకుండా దేవుడు మిమ్మల్ని సంతోషింపచేసి ఆనందింపచేస్తారు ప్రియ దేవుని బిడ్డారా. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, అయ్యా ఏ దీనత్వములో నివసిస్తూ ఉన్నారో, వారు కలిగిన దాన్ని బట్టి గర్వించకుండా ఏ విధంగా తమ్మును తాము వాక్య ప్రకారము తగ్గించుకొనుచూ ఉన్నారో మీరే సహాయము చేసి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి మీద ఎవరైతే గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారో, గర్వంగా మాట్లాడుతున్నారో, గర్వంగా చూపుతూ ఉన్నారో, ప్రవర్తన చేస్తూ ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరేనైనా ప్రభా పరిశుద్ధుడా, మీ ప్రభావముతో వారిని అణగగొట్టి మీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మీ బిడ్డల హృదయాలను స్థిరపరిచి అయ్యా దీన మనస్సును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఏ బిడ్డలైతే నాయన భయంకరమైన శోధనలో, అయ్యా భయంకరమైనటువంటి నాయన ఇరుకులో, వేదనలో ఉన్నారో అయ్యా వారిని ఆదరించండి, బలపరచండి, మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీరు నాయన హెచ్చించే దేవుడు అని అయ్యా బిడ్డలు గుర్తెరుగుటకు సహాయము చేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం నాయన. ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అయా వ్యాధిలో, శోధనలో, బాధలో ఉన్నటువంటి గాయపడిన కుటుంబాలను ఆదరించుదురుగాక యేసునామములో. అయ్యా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. మీరే సహాయము చేసి ప్రభువా అప్పుల బాధ నుండి, వడ్డీల బాధ నుండి నాయన బిడ్డలను నాయన కాపాడండి అయ్యా. రక్షించండి నాయన. అవసరాలు కొదువలు తీర్చండి నాయన. కొరత లేకుండా సహాయం చేయండి ప్రభువా. మీ ఆత్మతో నింపండి నాయన. మీరే నాయన ప్రభు ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను దీవించి వారి ప్రయాణాలను ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధ నామమున వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇక్కడ కామెంట్ అన్నా చేయండి, యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా మన ఫోన్ అన్నా చేయండి, వాట్సాప్లో అయినా మెసేజ్ పెట్టండి మీ ప్రార్థన అవసరత. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మంచి కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనసు కలిగి జీవించండి. దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.